హాయ్ అండి. గుత్తి వంకాయ కూర చాలా సార్లు తిని ఉంటాం. కానీ గుత్తి దొండకాయ మసాలా కర్రీ తప్పకుండా తినండి. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం, బిర్యానీ, చపాతీ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. చివర్లు తీసేసుకొని దొండకాయని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. ప్యాన్‌లో చెక్క, లవంగం, ధనియాలు, నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి, పల్లీలు వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. దొండకాయలను కూడాను మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలన్నీ మిక్సీ జార్‌లో వేసి అల్లం, వెల్లుల్లి, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ప్యాన్‌లో 2 గరిటెల ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు, టొమాటో, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మెత్తగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్టు, రుచికి తగినంత కారం, పసుపు వేసేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పలచగా చేసుకోవడానికి తగినన్ని వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న దొండకాయలన్నీ వేసేసుకొని కలుపుతూ గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసి గ్రేవీ చిక్కగా అయిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.